నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. మరి అరెస్ట్ చేసే సమయంలో కూడా ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, బట్టలు చేంజ్ చేసుకుంటాను అంటూ వైసీపీ కీలక నేతలకు మరికొందరికి కూడా ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్లో ఉంచిన తర్వాత ఆయన పడుకోవడానికి నాకు జైల్లో మంచం కావాలి, దుప్పటి కావాలి అంటూ ఆయన అడిగారని కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇంకా కేసు ప్రూవ్ అవ్వకుండానే నన్ను అందరితో కలిపి ఇలా జైల్లో ఉంచితే ఎలా అంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి ఈ వ్యాఖ్యలు కరెక్టేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, ఒక కేసులో, అది కూడా SC/ST అట్రాసిటీ కేసులో నిందితులుగా అరెస్ట్ అయి ఉన్నారు వల్లభనేని వంశీ గారు. మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి 53 రోజులు కూడా జైల్లో ఉంచారు సార్. మరి అప్పుడు ఏసీ లేదు అంటే దోమలు కరుస్తున్నాయి, ఏసీ లేదు అంటే కూడా ఈ వైసీపీ కీలక నేతలందరూ కూడా ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు. మరి ఈ రోజు వల్లభనేని వంశీ గారు నిన్న ఒక్క రోజుకే నాకు దుప్పటి లేదు, మంచం లేదు, అదే విధంగా అందరితో కలిపి నన్ను ఇలా ఉంచితే ఎలా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశం ఏంటంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. ఇది కొంతవరకు ఎన్డీఏ కూటమి శ్రేణులు కానీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు కానీ ఈ చర్యని హర్షిస్తూ ఉన్నారు. రెండోది, కొంత డిలే అయింది కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టారు. ఎందుకు డిలే అయిందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టుగా లీగల్ ప్రొసీజర్ని అవాయిడ్ చేసి కస్టోడియల్ టార్చర్స్ పెట్టి చేయలేదు కాబట్టి లీగల్ ఫ్రేమ్వర్క్లు అరెస్ట్ చేశారు కాబట్టి 9 నెలలు టైం పట్టింది. ఇందులో కక్ష సాధింపు లేకపోతే అక్రమ అరెస్టులు అని మాట్లాడుతున్న విషయం మనకు చూస్తూ ఉన్నాం. అక్రమ అరెస్ట్ అంటే ఏంటి, కక్ష సాధింపు అంటే ఏంటి? 9 నెలలు వెయిట్ చేసి ప్రొసీజర్ ప్రకారం ముందుగా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటాన్ని అక్రమ అరెస్ట్ అంటారా? నోటీస్ ఇచ్చినా కూడా నోటీస్ ఇవ్వలేదనే ప్రచారం కూడా చేస్తున్నారు సార్. వాళ్ళ ఇంట్లో నోటీస్ ఇచ్చారు, ఏది భార్యకు కూడా నోటీసులు ఇచ్చిన. ఎస్, హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో నోటీస్ ఇచ్చారు. నోటీస్ తీసుకున్న తర్వాత మళ్ళీ బాత్రూంలో డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని వెళ్ళటం జరిగింది. 1 గంట సేపటి దాకా పోలీసులను వెయిట్ చేయించారు. ఇది విషయం పోలీసులు చెప్పారు. వెయిట్ చేయించిన సందర్భంలో ఆయన ఎవరికి కాల్ చేశాడు, ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద మనుషులకు ఎవరికి కాల్ చేశాడు, అవన్నీ కాల్ డేటాలో బయటకు వచ్చే అంశం తర్వాత వస్తుంది. అది ఎవరెవరు చేశారనేది ఇప్పుడు ఊహాగానాలు మనకు అందుతూ ఉన్నాయి. సో ఆ తర్వాత శ్రేణులంతా ఏదో రెచ్చగొట్టే కుట్ర ఏమన్నా పన్నాడా అనేది కూడా కొంత చర్చనీయాంశం జరుగుతుంది. అది ఫోన్ కనుక పోలీసులు ఫోన్ సీజ్ చేసి ఇవ్వమని అడిగారు. ఆ ఫోన్ కనుక పోలీసులకు వస్తే అందులో కాల్ డేటా కనుక పరిశీలించినట్టయితే అరెస్ట్ వెనక ఎవరికి ఇన్ఫామ్ చేశాడు, ఎవరిని ఏం చేయమని ప్రోత్సహించాడు, ఏ కుట్ర కోణం పన్నాడు, దాని వెనక ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఇక ఇవన్నీ అంశాలు వెలుగులోకి వస్తాయి. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆ విధంగా విజయవాడ తీసుకొచ్చినప్పుడు పోలీస్ స్టేషన్స్లో 8 hours కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన్ని క్వశ్చన్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక విచారణ చేశారు. అందులో చాలా వరకు కూడా ఆయన నాకు తెలియదు అనే సమాధానం వచ్చింది. యథావిధిగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ అధినాయకత్వం చెప్పిందో లేకపోతే అదుర్స్ సినిమాలో ఎన్టీ రామారావు చెప్పాడో తెలియదు కానీ తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. సో ఇదే పద్ధతి వైసీపీ కీలక నేతలే అంటున్నారు సార్. ఆ వైసీపీ హయాంలో ఎవరైతే అధికారులు వాళ్ళకు సపోర్ట్ చేశారో వాళ్ళు కూడా ఇవే ఆన్సర్స్ చెప్పడం మనం చూసాం సార్. అంటే అంత యథారాజా తదా ప్రధా, అదే కదా, అందులో వాళ్ళు చేసిందే అధికారులు కూడా చేస్తున్నారు మీరు అన్నట్టు. ఇదొక వాళ్ళు ప్రిన్సిపల్ పెట్టుకున్నారు అయి ఉండొచ్చు. పోలీసులు తీసుకొచ్చినప్పుడు స్టేషన్లో కూడా సహకరించలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారు కాబట్టి టెస్ట్ చేశారు. తర్వాత 24 hours జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి చేశారు. గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా అరెస్ట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అయిన సందర్భం లేదు అనేది ఇప్పుడు ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. సో ఈయన పోలీస్ స్టేషన్లో కానీ జడ్జి దగ్గర కానీ జైల్లో కానీ పోలీసులను దూషించడం, మిగతా వాళ్ళ మీద అసహనం ప్రదర్శించడం, ఈ అన్ని అంశాలు మనం ప్రత్యక్షంగా వెలుగులోకి వస్తున్న అంశాలు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది కొంత విశ్లేషణ ఏమొస్తా ఉందంటే, ఈయన ఫోన్లో ఎవరితో అయితే మాట్లాడాడో ఆ పెద్ద మనుషుల పేర్లు బయటికి రావాలా, వాళ్ళను విధ్వంసం చేయండి అని ఏమన్నా అడిగాడా, వాళ్ళు చేస్తాము అన్నప్పుడు వాళ్ళు సహకరించలేదా, వాళ్ళు ఎవరు ఎందుకు సహకరించలేదు, ఎవరితో మాట్లాడాడు, దాని వెనక ఎవరు పెద్ద మనుషులు ఉన్నారు అనేది ఫోన్ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు జైల్లో పెట్టిన తర్వాత, సక్రమంగా జైల్లో పెట్టిన తర్వాత
తర్వాత వీళ్ళు అంటున్నారు అక్రమ అరెస్ట్ అంటారు. అక్రమ అరెస్ట్ అంటే ఇప్పుడు ఇష్యూ ఏంటి, 2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద విధ్వంసకాండ జరిగింది. అన్ని సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. ఆఫీస్ అంతా విధ్వంసం చేశారు. బయట పార్క్ చేసిన 8 కార్లను ధ్వంసం చేశారు. ఆ టైంలో పట్టాభి తెలుగుదేశం నాయకులు వస్తే ఆయన్ని కూడా అక్రమంగా ఉల్టా అరెస్ట్ చేశారు. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్న విషయం వాస్తవం. దీని మీద టోటల్ 88 మంది అక్యూజ్డ్ ఉన్నారు. అందులో వల్లభనేని వంశీ A71+. ఆయన కోర్టులో బెయిల్ ఇమ్యూనిటీ ఇచ్చారు. బెయిల్ ఇచ్చారు కాబట్టి ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖు బెయిల్ మీద విచారణ ఉంది. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అని ఆయన ఇమ్యూనిటీ పొంది ఉన్నాడు. ఇది ఈయన ఇలాగే ఉంటే ఆ కేసులో ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. అక్రమ అరెస్టులు చెయ్యరు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్. కానీ ఈయన క్రిమినల్ బ్రెయిన్కి, ఆ క్రిమినాలిటీకి, ఆ కన్నింగ్ నేచర్కి నిలువుటద్దం ఆయన తవ్విన గొయ్యిలోనే ఆయన పడాల్సిన అవసరం ఏర్పడింది. ఎవరైతే కేసు పెట్టారో సత్యవర్ధన్ అనే అతను కిడ్నాప్ చేయటం, టార్చర్ చేయటం, బెదిరించటం, ప్రలోభాలకు లోపడటం, రకరకాల అంశాలు చేసేయటం వల్ల ఈ కేసు నంబర్ 86/2025 ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసు పెట్టడం జరిగింది. సెక్షన్ 140 కానీ, సెక్షన్ 305 కానీ, సెక్షన్ 381 కానీ, అట్రాసిటీ కేసు కానీ అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇందులో బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ రుజువు అయితే మినిమం 10 సంవత్సరాల నుంచి లైఫ్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో ఈ పని ఈయన చేసుకుంటూ ఈయన గొయ్యిని ఈయన తవ్వుకొని ఈ కేసులన్నీ ఈయన మీదకి వచ్చిన సందర్భం ఒకటి ఉంది. ఇంకొక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఇతను ఒక నోటోరియస్ క్రిమినల్, ఈ వర్డ్ వాడారు అని అందులో రిమాండ్ రిపోర్ట్ నేను చూశాను, చదివాను. అందులో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు ఈయన మీద 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ కేసు డీటెయిల్స్ అన్నీ పెట్టి ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఈయన క్రిమినల్, నోటోరియస్ క్రిమినల్ కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది, ఇప్పుడున్న నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, వల్లభనేని వంశీ తరపున వాళ్ళు ఎవరైతే లాయర్స్ ఉన్నారో బెయిల్ ఇవ్వమని పిటిషన్ వేస్తారు. రెండోది అంశం ఏంటంటే పోలీసు వాళ్ళు వాళ్ళకున్న అధికారాల ప్రకారం సెక్షన్ 167 ఉపయోగించి కస్టడీకి ఇవ్వమని పిటిషన్ వేస్తారు. ఈరోజు కస్టడీలోకి వచ్చినప్పుడు ఆ ఫోన్ సీజ్ చేసుకున్నప్పుడు అసలు ఈయన సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేయటం వెనక కుట్ర కోణం ఏముంది, దాని వెనక సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఎవరు, ఫోన్లో ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి. రెండోది, ఇప్పుడు కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ ఏదైతే ఉందో, ఏది గన్నవరం పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ విధ్వంసం కేసులో, ఆ బెయిల్ కూడా ఇతనికి రేపు 20వ తారీఖు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఆ పిటిషనర్నే కిడ్నాప్ చేశారనేది కేసు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. ఇంకా రెండో అంశం ఏంటంటే వల్లభనేని వంశీ మళ్ళీ జైల్లో నుంచి ఈ కేసే కాకుండా బయటికి రాకుండా ఉండే అవకాశం ఉంది అని నా లీగల్ నాలెడ్జ్లో చెప్తున్నా. ఈ 16 క్రిమినల్ కేసెస్లో రాబోయే రోజుల్లో పోలీసు 1 by 1 వేసుకుంటూ పీటీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే ఈ కేసు బెయిల్ రాదు. ఆ 16 కేసులు 1 by 1 వీళ్ళు ప్రొడ్యూస్ చేయటం వల్ల వాటిల్లో కూడా బెయిల్ దొరకదు. అల్టిమేట్గా ఏమవుతుందంటే లీగల్గా ఇతనికి లాంగ్ టర్మ్ వరకు జైల్లో ఉండవలసిన అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బెయిల్ వచ్చే అవకాశం లేదు. అదే ఈయన ఈ పని చేయకుండా ఉండుంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇరుక్కునేవాడు కాదు. ఈరోజు A1గా ఇరుక్కున్నాడు. యాక్చువల్గా పాత పార్టీ ఆఫీస్ విధ్వంసం కేసులో ఆయన A71. సో అనవసరంగా ఈయన గెలుక్కోవటం వల్ల, ఏలు పెట్టడం వల్ల ఈయనకి ఈ పరిస్థితి దాపరించింది. సో ఇవన్నీ కేసులు, పాత కేసులు కూడా మళ్ళీ చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. అది అక్రమ సంపాదన కావచ్చు, భూములు లాక్కోవటం కావచ్చు, గ్రావెల్ తవ్వకాలు కావచ్చు, ఇసుక తవ్వకాలు కావచ్చు, జగనన్న కాలనీలో మోసాలు కావచ్చు, లేదా 2019 ఎన్నికల సందర్భంలో అన్నిటికంటే పరాకాష్ట ఏంటంటే పేదలకి పట్టాలు ఇస్తున్నట్టుగా కొన్ని పట్టాలు ఫోర్జరీ చేసి తహసీల్దార్ సంతకాన్ని ఆ పట్టాలు పేదలకు ఇచ్చారు. అదొక కేసు పెండింగ్ ఉంది. ఆ తహసీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసి భూమి పట్టాలు ఎన్నో పంచారు. సో ఇది ఫోర్జరీ కేసు అవుతుంది. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఆ ఊర్లోనే ఎవరితో ఒక 9 ఎకరాల పొలం ఉంటే సీజ్ చేసుకున్నారు. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ దగ్గర, కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత పిటిషన్స్ అన్నీ ఎక్కువ ఫైల్ అవుతూ ఉన్నాయి, పోలీసులకు వచ్చి ఓపెన్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందు అంటే భయపడ్డారు. ఇవన్నీ బయటికి వెలుగులోకి రావటం వల్ల ఇప్పుడున్న 16 క్రిమినల్ కేసులే కాకుండా ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే కేసు అక్రమం కాదు అనేది నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఇంత ప్రాసెస్ ప్రకారం ఫాలో అయ్యారు. గతంలో రఘురామకృష్ణరాజునో, అచ్చెన్నాయుడునో, ఇంకొకరినో టార్చర్ చేసి అనధికారంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేసిన అక్రమ అరెస్టులు వీళ్ళు చేయలేదు అనేది ఈ కేసు ఎగ్జాంపుల్.
అందుకే 9 నెలలు టైం పట్టింది. ఏదేమైనా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు అప్పుడు మిగతా పెద్ద మనుషులు కూడా వెలుగులోకి వస్తారు. ఈయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అని నేను అనుకుంటున్నా. ఆ ఫోన్ కనుక సీజ్ చేసినప్పుడు కస్టడీలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది పెద్ద మనుషులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. మరి మొత్తానికి వల్లభనేని వంశీ ఫోన్ కనుక సీజ్ చేస్తే అందులో సంచలన విషయాలు వెలువడతాయని, ఇంకా ఆయనకు బెయిల్ వచ్చే అవకాశమే లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.